యాపిల్ టార్ట్ చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఒకసారి చెప్తాను చూడండి. యాపిల్స్ తీసుకున్నాను, మైదా పిండి 200 గ్రామ్స్, బటర్ మనకి 100 గ్రామ్స్ కావాలి. ఎప్పుడైనా సరే మైదా పిండి ఎంత తీసుకుంటారో అందులో సగం బటర్, అది గుడ్డి కొలత అనమాట. ఇంకా మనకి షుగర్ పౌడర్ 1 టేబుల్ స్పూన్, నిమ్మరసం, కిస్మిస్, బ్రెడ్ క్రమ్స్, చక్కెర, కస్టర్డ్ పౌడర్, పాలు, ఇంకా విడిపిండి మనకి కావాలి. సో ఫస్ట్ మనం ఏం చేస్తామంటే టార్ట్ చేసేసుకుందాం. దానికోసం మనకి మైదా పిండి, పిండి తట్టుకుందాం. ఇందులో ఫస్ట్ మైదా పిండి వేసేస్తున్నాం. అలాగే 1 టేబుల్ స్పూన్ షుగర్ పౌడర్ వేసేసి ఫస్ట్ ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి. పిల్లలకి ఒకసారి మనం చేసి పెట్టేస్తే హ్యాపీగా వాళ్ళు మంచిగా ఎంజాయ్ చేస్తారు. ఇలాంటి టైంపాస్కి తినడానికి పిల్లలు చాలా చాలా ఇష్టపడుతూ ఉంటారు కదా. సో ఈరోజు మనం ఒకటే యాపిల్ టార్ట్ చేస్తున్నాం. కావాలంటే చిన్న 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 సైజులో మనం ఎన్నైనా చేసుకోవచ్చు అనమాట. యాపిల్తో చేసుకున్నా బాగుంటుంది, ఇందులో మీకు నచ్చిన ఫ్రూట్తో దేంతో అయినా చేసుకోవడానికి బాగుంటుంది. ఇంకా ఇంట్లో ఏం లేకపోతే కనుక మిక్స్డ్ ఫ్రూట్ జామ్ ఉంటుంది కదా, దాంతో కూడా మనం చేసుకోవచ్చు అనమాట. మొత్తం చక్కెర పొడి, మైదా బాగా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో వెన్న వేసుకుంటున్నాం. బటర్ ఇది రూమ్ టెంపరేచర్లో ఉంది, కొంచెం నేను పక్కన పెట్టాను. ఎందుకు అంటే ఇది కస్టర్డ్లో మిక్స్ చేసుకోవడానికి. ఈరోజు మనం ఎగ్ వేయకుండా కంప్లీట్ వెజ్ వర్షన్లో చేస్తున్నాం. సో ఇలా ఒకసారి మిక్స్ చేసుకొని జస్ట్ ఇలా క్రంబుల్ చేసుకోవాలన్నమాట. చక్కగా రవ్వ రవ్వలాగా వస్తుంది. పిండిలో ఇంకా బాగా వెన్న కలిసిపోతుంది. సో ఇప్పుడు పిండిని ఇలా తడిపిన తర్వాత కొద్దిగా పాలు వేసుకోవాలి. కొంచెం లైట్గా, మెత్తగా పిండిని తడుపుకోకూడదు, ముద్ద అవ్వాలి, ఒక ముద్ద అయ్యేలాగా చేసుకోవాలన్నమాట. అది కూడా గట్టిగా చేయకూడదు, జస్ట్ ఇలా మెత్తగా రావాలంతే. ఎక్కువ హ్యాండిల్ చేయకుండా జస్ట్ ఇలా కొంచెం పాలు మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు చూడండి ఒక ముద్దలాగా వచ్చేస్తుంది. సో ఇలా మొత్తం చేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు మనం రెస్ట్ ఇస్తే పిండి సెట్ అవుతుంది. ఒక 10 మినిట్స్ తర్వాత ఇప్పుడు పిండి బాగా చల్లుకోండి. పిండి మధ్యలో పెట్టేసి సైడ్స్ మనకి క్రాక్స్ వస్తాయి, దాన్ని సెట్ చేసుకోండి చేత్తో. ఇప్పుడు చపాతీ కర్ర తీసుకొని జస్ట్ ఇలా రోల్ చేయండి. సో ఇలా చేత్తో చేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం లూజ్ చేసుకొని ఇలా టార్ట్ మౌల్డ్ తీసుకొని కొంచెం ఇలా చేతికి డైరెక్ట్గా తీసేసుకొని మధ్యలో ఇలా పెట్టేసేసి సో ఇప్పుడు సైడ్స్ జస్ట్ ఇలా ఫింగర్తో కట్ చేసేసేయండి. ఇలా మొత్తం సెట్ చేసిన తర్వాత ఫోర్క్ తీసుకొని గుచ్చడం వల్ల పైకి రాకుండా అంటే పొంగకుండా ఉంటుందన్నమాట. ఫస్ట్ మనం ఇలా డాకింగ్ చేసుకోవాలి. సో ఇక్కడ మనకి ఎడ్జెస్ కరెక్ట్గా రావాలి అంటే కనుక ఒకసారి ఇలా చపాతీ కర్రతో ఇలా అంటే కనుక మంచి షేప్ వస్తుంది, పర్ఫెక్ట్గా కట్ అవుతుంది అన్నమాట. తరువాత బటర్ పేపర్ తీసుకొని నేను మధ్యలో పెట్టేస్తున్నాను. ఇందులో ఇది పైకి లెగ్స్ రాకుండా ఉండడం కోసం వెయిట్ కోసం నేను శనగలు వాడుతున్నాను. పెసళ్ళైనా బియ్యం అయినా ఏవైనా సరే చిరుధాన్యాలు వేసుకోవచ్చు. సో నేనైతే శనగలు వేస్తున్నా, కొంచెం వెయిట్ కోసం అన్నమాట. ఇప్పుడు మనం దీన్ని ఓవెన్లో పెట్టుకోవాలన్నమాట. 160 degrees 10 to 15 minutes పెట్టుకోవాలన్నమాట. సో ఆల్రెడీ ఓవెన్ వేడిగానే ఉంది. లోపల పెట్టేసి సో మళ్ళీ మిగిలిన ఏదైతే పిండి ఉందో సేమ్ ఇందాక ఎలా చేసామో అలా చేసుకోవచ్చు అనమాట. దీన్ని పక్కన పెట్టేసి ఒక్కసారి ఇక్కడ అంతా క్లీన్ చేసి నెక్స్ట్ మనం కస్టర్డ్ చేసుకోవాలి. యాపిల్ని కూడా కట్ చేసుకోవాలి. ముందు ఒకసారి హ్యాండ్ వాష్ చేసుకుందాం. కస్టర్డ్ తయారు చేసుకుందాం. ఒక బౌల్లో
పాలు వేస్తున్నాం. అలాగే కొంచెం వెన్న, 1 టేబుల్ స్పూన్ కస్టర్డ్ పొడి, 1.5 టేబుల్ స్పూన్ షుగర్ వేసి బాగా మిక్స్ చేసేద్దాం. 1 స్టెప్లో కస్టర్డ్ చేస్తున్నాం అన్నమాట. ఇందులో మనం బటర్ ఎందుకు వేసామంటే బటర్ వేస్తే కస్టర్డ్ మంచి గ్లాసీగా వస్తుంది అన్నమాట, మంచి షైన్ వస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేద్దాం. కొంచెం క్వాంటిటీ కాబట్టి చాలా ఫాస్ట్గా కస్టర్డ్ దగ్గరగా వచ్చేస్తుంది. కలుపుతూనే ఉండాలి. అలా వదిలేసామనుకోండి మనకి ఉండలుగా అయిపోతుంది. కలుపుతూనే ఉండాలి, లేదంటే ఉండలు కట్టేస్తుంది. పర్ఫెక్ట్గా ఇప్పుడు కస్టర్డ్ రెడీ అయిపోయింది. మనం బటర్ వేసాం కదా, ఆ షైన్ చూడండి ఎంత బాగుందో, సూపర్గా అయిపోయింది. కస్టర్డ్ అయింది. ఇప్పుడు పక్కన పెట్టేసి మనం యాపిల్ కట్ చేసుకుందాం. ఇప్పుడు వీటిని మనం చాప్ చేసుకుందాం. ఇప్పుడు కట్ చేసుకున్న యాపిల్ స్మాల్ పీసెస్ని మనం కస్టర్డ్లో యాడ్ చేసుకుంటున్నాం. ఇక్కడ 1 టేబుల్ స్పూన్ కిస్మిస్ ఉన్నాయి. మొత్తం మంచి మిక్స్ చేసేసుకోవాలి. కస్టర్డ్తో పాటు యాపిల్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇక్కడ నేను బ్రెడ్ క్రమ్స్ పెట్టుకున్నాను. ఇన్ కేస్ మనకి ఏమైనా కస్టర్డ్ కొంచెం లూజ్గా ఉన్నా, కరెక్ట్గా సెట్ అవ్వకపోతే యాడ్ చేసుకుందామని. బట్ ఇప్పుడు మనకి పర్ఫెక్ట్గా ఉంది, బ్రెడ్ క్రమ్స్ అవసరం లేదు. అలాగే ఇక్కడ చూడండి యాపిల్స్ ఉన్నాయి కదా, వీటిని స్లైస్ చేసుకుందాం. యాపిల్ని ఇలా కట్ చేసుకున్న తర్వాత కొంచెం మనం నిమ్మరసం వేస్తే ఇవి నల్లగా అవ్వకుండా ఉంటాయి. అంటే సెట్ చేయడానికి టైం పడుతుంది కదా, అందుకని. సో ఇప్పుడు ఈ యాపిల్ పీసెస్ని బౌల్లో వేసేసుకుందాం. ఇప్పుడు ఓవెన్లో పెట్టుకున్న టార్ట్ తెచ్చుకుందాం. సో ఇప్పుడు లోపల ఉన్న ఈ శనగలు తీసేసి దీన్ని కాసేపు చల్లగా చేసుకోవాలి. సో ఇప్పుడు మనం కస్టర్డ్ తీసుకొని మధ్యలో ఫిల్ చేసుకోవాలి. ఇప్పుడు నేనైతే కస్టర్డ్తో చేశాను కదా, మీకు కావాలి అంటే యాపిల్ పీసెస్ని చిన్నగా కట్ చేసి బెల్లం అయినా సరే, బ్రౌన్ షుగర్ అయినా సరే బటర్లో బాగా ఫ్రై చేసి కొంచెం బ్రెడ్ క్రమ్స్ వేసి ఆ స్టఫింగ్ కూడా పెట్టుకోవచ్చు. లేదా ఇలా కస్టర్డ్ అంటే మన ఇష్టం ఉన్నది మనం ఫిల్ చేసుకోవచ్చు అన్నమాట. కొంచెం కొంచెం వేసి ఫస్ట్ ఫిల్ చేసుకోండి, ఎంత పడుతుందో చూసుకోండి. ఫస్ట్ ఇలా సెట్ చేసిన తర్వాత యాపిల్ పీసెస్ని ఇలా ఒకదానిపైన ఒకటి ఓవర్లాప్ చేస్తూ పెట్టేసుకోండి. కొంచెం తేనె తీసుకొని దీంట్లో 1 చుక్క వాటర్ వేసుకుందాం, ఈవెన్గా మనం స్ప్రెడ్ చేయడానికి. లేదంటే చాలా థిక్ ఉంటుంది కదా, మంచిగా బ్రష్ చేయడానికి రాదు. సో ఇలా చక్కగా హనీని పైన బ్రష్ చేయడం వల్ల తొందరగా మాడకుండా మంచి గ్లాసీ లుక్ వస్తుంది. టేస్ట్ కూడా బాగుంటుంది అన్నమాట. షైనీగా యాపిల్స్ మనకి కనిపిస్తాయి. ఇప్పుడు దీన్ని మళ్ళీ మనం ఓవెన్లో ఒక 5 to 7 minutes బేక్ చేసుకోవాలి. ఆల్రెడీ ప్రీ హీట్లోనే ఉంది, 160 degreesలో ఉంది.
ఒక 5 మినిట్స్ తర్వాత ఇప్పుడు ఓవెన్ని ఆఫ్ చేసి బయటకు తీసుకోవడం. చాలా జాగ్రత్తగా తీసుకొచ్చి ఇప్పుడు చూడండి ఈజీగా ఇప్పుడు బయటికి ఎలా తీయాలి అంటే ఇలా. ఇప్పుడు మళ్ళీ పైనుండి కొంచెం హనీని ఇలా బ్రష్ చేద్దాం, మంచి షైన్ కనిపిస్తుంది. అంతే, యాపిల్ టార్ట్ రెడీ అయిపోయింది. మరొకసారి తయారీ విధానం నోట్ చేసుకోండి కరెక్ట్గా. యాపిల్ టార్ట్ తయారీ విధానం: ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో మైదా పిండి, షుగర్ పౌడర్ కలుపుకున్న తర్వాత బటర్ వేసి బాగా క్రంబుల్ చేసుకోవాలి. ఇప్పుడు కొద్ది కొద్దిగా పాలు వేసి పిండి చూపిస్తున్న విధంగా తడుపుకోవాలి. తరువాత మైదా పిండి సహాయంతో పిండిని ఒత్తుకొని టార్ట్ మౌల్లో వేసుకొని ఇలా కట్ చేసుకోవాలి. తరువాత ఫోర్క్ తో గుచ్చుకొని అందులో బటర్ పేపర్ పెట్టి శనగలు వేసి ఓవెన్ లో పెట్టి 160 degrees లో 10 minutes బేక్ చేసుకోవాలి. ఈలోపు ఒక బౌల్లో పాలు, వెన్న, కస్టర్డ్ పౌడర్, షుగర్ వేసి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆన్ చేసి కస్టర్డ్ రెడీ చేసుకోవాలి. రెడీ చేసుకున్న కస్టర్డ్ లో కట్ చేసుకున్న యాపిల్ ముక్కలు వేసి కిస్మిస్ వేసి రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే ఓవెన్ లో నుండి టార్ట్ బయటికి తీసుకొని తయారు చేసుకున్న కస్టర్డ్ ని అందులో పెట్టి యాపిల్ స్లైసెస్ పెట్టుకొని హనీతో బ్రషింగ్ చేసుకొని మళ్ళీ ఓవెన్ లో ఒక 5 నుండి 7 నిమిషాలు పెట్టి బేక్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన యాపిల్ టార్ట్ రెడీ అవుతుంది.